శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 6th చాప్టర్. ఇక్కడ సంధ్య ద్వారా చేయబడిన తపస్సు, అలాగే ఆ తపస్సుకి ప్రసన్నుడైన పరమేశ్వరుడు ఆవిడికి దర్శనం ఇవ్వటం, అలాగే సంధ్య ఆ పరమేశ్వరుని స్తుతి చేయటం, సంధ్యకి అనేక రకమైన వరాలన్నీ కూడా ఇచ్చి, అలాగే మహర్షి అయిన మేధాతిథి చేసే యజ్ఞం దగ్గరికి వెళ్ళమని ఆ పరమేశ్వరుడు సంధ్యకి ఆదేశం ఇవ్వటం గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. బ్రహ్మో ఉవాచ సుతవర్య మహాప్రాజ్ఞ శృణు సంధ్యా తపో మహత్ యచ్చుత్వా నశ్యతే పాప సమూహస్తక్షణాద్రువం. బ్రహ్మ మళ్ళీ ఆ నారదుడికి ఇలా చెప్తున్నాడు. నా పుత్రుల్లో శ్రేష్ఠుడా, ఓ మహాప్రాజ్ఞ. మహాప్రాజ్ఞ అంటే ప్రాజ్ఞ అంటేనే జ్ఞానం ఉన్నవాడు. అందులో కూడా మహా అంటే ఏంటి అంటే అజ్ఞానం అన్నది శూన్యమైన వాడు. ఎంతసేపు కూడా త్రికరణ శుద్ధిగా పరమాత్మని ఆశ్రయించి ఉన్నవాడు, ఆ పరమాత్మ యొక్క తత్యాన్ని తెలుసుకుని ఉన్నవాడు. సంధ్య ద్వారా ఏదైతే ఆ మహా తపస్సు చెయ్యబడి ఉన్నదో దాని గురించి నేను చెప్తాను, విను. అది వినటం చేత కూడా పాపాలొక్క సమూహం అంతా కూడా క్షణమాత్రంలో తప్పకుండా నశించిపోతుంది. అంటే ఒకళ్ళు చేసిన ఒక మహత్కార్యం గురించి విన్నంత మాత్రాన మనం చేసిన ఏవైతే పాపాలు ఉన్నాయో అవి కూడా మళ్ళీ రాశిభూతంగా ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ ఆ క్షణంలో ఎందుకు తొలగిపోతాయి? ఎలా అయితే సత్ సాంగత్యం అంటే నేను ధర్మాన్ని ఆచరించినా ఆచరించకపోయినా ధర్మపరమైన ప్రవర్తనతో ఆ ధర్మాన్ని చక్కగా అర్థం చేసుకుని మళ్ళీ అటువంటి సాత్విక భావనతో ఆ కార్యాన్ని చేస్తూ ఉండేవాళ్ళు సత్పురుషులు. నిస్వార్థంగా చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళు చేసే క్రతువులు నేను చూసినా, వాళ్ళు మాట్లాడేవి నేను వింటున్నా, అలాగే వాళ్ళని కూడా చూసినంత మాత్రం చేత కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన కారణంగా, వాళ్ళ యొక్క సుగుణాల కారణంగా, వాళ్ళు ఆచరించే విధానం కారణంగా, వాళ్ళు సంపాదించుకున్న పుణ్యం కారణంగా అది నాకు కూడా ప్రసరింప చేస్తుంది. ఎలా అయితే ఇలాంటి సత్పురుషుల యొక్క సాంగత్యంతో నాకు ఆ పుణ్యం వస్తుందో, అలాగే దుష్టత్వంతో ఉండి దుష్కర్మలు చేస్తున్న వాళ్ళ సాంగత్యం నేను చెయ్యట్లా, వాళ్ళు చేసేది చూస్తున్నాను, వాళ్ళు మాట్లాడేది వింటున్నాను, దానివల్ల కూడా నాకు పాపం వస్తుంది. అయితే ఎటువంటి తపస్సు చేసిందంటే, పైగా ఎందుకు చేసింది అంటే ఈవిడ తను చేసినొక్క పాపాన్ని తొలగించుకోవాలన్న భావనతో కాదు, అలాగే ఇటువంటివి ఎవరికీ సంతరించుకోకుండా ఒకటి స్థాపించాలి అన్న భావనతో చేస్తుంది. పైగా ఇక్కడ 10 మంది మన చుట్టూ ఉండి కూడా నువ్వు తప్పు చేసావు అన్నా సరే మనకు తప్పుగానే అనిపించదు. మనలో ఉన్న వికారాల కారణంగా, అజ్ఞానం కారణంగా. ఇక్కడ ఆవిడది ఎవరు తప్పని కానీ ఆ పరమాత్మ సహితంగా నీకు ఎటువంటి పాపం అంటుకోదు అని చెప్పాడు. అయినప్పటికీ కూడా నేను ఉన్న కారణంగానే అటువంటిది అక్కడ జరిగింది. నేను అలా చూడకూడదు. నా తండ్రి పట్ల, నా సోదరుల పట్ల నేను ఆ భావంతో ఎలా చూశాను, అది మహాపాపము. ఇంత తప్పించిపోతూ ఉన్న ఆవిడ చేసిన తపస్సు, అందుకని అది విన్నా సరే దాని కారణంగా అంటే కొన్ని వినటానికి కూడా అర్హత పాత్రత అంటారు. అందరికీ సులభం కాదు. అందరికీ సులభుడైన పరమాత్మ ఎలా అయితే సర్వవ్యాపిగా అంతా వ్యాపించే ఉన్నాడు, ఎప్పుడు ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. కానీ అది మనకి తెలుస్తుందా? కానీ తెలియట్లేదే. దుర్లభుడుగా ఉన్నాడు. నా చెంతలో నా లోపలే ఉన్నప్పటికి కూడా నాకున్న ఈ అజ్ఞానం అన్న పొరల కారణంగా అది ఎలా అయితే నేను దర్శించుకోలేకపోతున్నానో, ఇటువంటి వినటం ద్వారా ఆ పొరలు తొలగిపోతూ ఉంటాయి, స్పష్టత వస్తుంది. అందుకే అవన్నీ కూడా నశించిపోతాయి. మనసా వాచా కర్మణ ఉపదిశ్యతపో భావం వసిష్ఠే స్వగృహం గతి సంధ్యాపి తపసో భావం జ్ఞాత్వా మోధమవాపహ. ఆ తపస్సుని ఉపదేశించిన వశిష్ఠుల వారు తన ధామానికి తను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సంధ్య ఏవైతే విధులు విధానంగా చెప్పాడు, మౌనంగా ఉండాలి, అలాగే స్నానం చేసినా సరే, అలాగే మంత్రాన్ని జపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆహారంలో నియమాలు ఇవన్నీ చెప్పాడు. ఆ విధులన్నీ తెలుసుకుని చాలా ఆనందానికి లోబడింది. అంటే తపస్సు చెయ్యాలని వెళ్ళిపోయింది కానీ ఎలా చేయాలో తెలియదు, ఆ నియమాలు ఏంటో తెలియదు, ఏ మంత్రాన్ని ఆశ్రయించాలో ఎలా చేయాలో తెలియదు. కానీ ఈయన అవన్నీ ఆ సమయానికి ఆవిడికి బోధించాడు. తతః సానందమనసో వేషాం కృత్వా తు యాదృశాం తపశ్చతుర్సమారేభే బృహల్లోహిత తీరగా. అప్పుడు సంధ్య ఆ తపో విధానాన్ని తెలుసుకుని ఆ మనసులో ఆనందానికి లోబడి ఆ
యోగ్యమైన ఆ వేషాన్ని దాల్చి ఆమె బృహల్లోహిత సరోవర తీరంలో తపస్సు చేయటానికి పూనుకున్నది. యథోక్తం తు వసిష్ఠేన మంత్రం తపసి సాధనం మంత్రేణ తేన సద్భక్త్యా పూజయామాస శంకరం. వశిష్ఠుల వారు ఏవైతే సాధనల గురించి ఆ తపస్సు ఎలా చెయ్యాలో ఆవిడకి ఉపదేశించారో ఆ మంత్రంతో ఉత్తమమైన భక్తి భావనతో ఆ పరమేశ్వరుడైన శంకరుణ్ణి ఆరాధించటం మొదలుపెట్టింది సంధ్య. ఏకాంతమనసస్తస్యాః కుర్వంత్యాః సుమహత్తపః శంభో విన్యస్తచిత్తాయ గతమేకం చతుర్యుగం. ఈ ప్రకారంగా సదాశివుణ్ణే మనస్సులో ధ్యానం చేస్తూ ఏకాగ్రమైన చిత్తంతో తపస్సుకి పూనుకున్న ఆ సంధ్య ఇలా తపస్సు చేస్తూ చేస్తూ ఆవిడకి 4 యుగాలు, చతుర్యుగాలు అంటే ఎంతలాగా లీనమైపోయి ఆవిడ తపస్సు చేసింది అంటే ఆవిడ అంతకాలం వరకు కూడా అలాగే గొప్ప తపస్సు చేసింది. 4 యుగాలు గడిచిపోయాయి. ఒక్కొక్క యుగంలోనే కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. అలా 4 యుగాల వరకు కూడా తపస్సుని కొనసాగించింది ఏకాగ్ర చిత్తంతో. ప్రసన్నో ఆభుత్తదా శంభుస్తపసా తేన తోషితః అంతర్బహిస్తతాకాశో దర్శయిత్వా నిజం వపుః యద్రూపం చింతయంతి సా తేన ప్రత్యక్షతాం గతః. ఇక్కడ 4 యుగాలు గడిచిపోయినాయి ఆవిడ తపస్సుతో. ఆ భగవంతుడైన శంకరుడు ఆమె తపస్సు చేత తృప్తి చెంది చాలా సంతుష్టుడయ్యాడు. అందుకే బాహ్య అంతరములు ఎందు అంటే బాహ్యంగా బయట మళ్ళీ అంతరంగికమందు కూడా ఎలా అయితే హృదయాకాశం అంటారు. ఏదైతే బాహ్యానికి కనిపించేది ఈ మనకి ఆకాశము, అక్కడ ఉన్నది హృదయాకాశం. అంటే అంతరంగికంగా బాహ్యంగా కనిపించేది ఆకాశం, అంతరంగిక ఉన్నది హృదయ గుహల్లో ఉన్న హృదయాకాశం అంటారు. ఇక్కడ రెండిటిల్లో కూడా ఆవిడకి ఆయన ఒక విగ్రహాన్ని చూపించాడు, దర్శనాన్ని ఇప్పించాడు. ఆ రూపాన్ని ఏదైతే ధ్యానం చేస్తుందో అదే రూపం బయట కనపడుతుందో అంతరంగికంగా కూడా దాన్ని దర్శించుకున్నది. ఆయన సాక్షాత్ అక్కడ ఆవిడ కోసం వ్యాప్తి చెందిన ఆయన దర్శనం కూడా ఇచ్చాడు ఆ పరమాత్మ సంధ్యకి. అత సా పురతో దృష్ట్వా మనసా చింతితం ప్రభుం ప్రసన్నవదనం శాంతం ముమోధాతీవ శంకరం. సంధ్య మనస్సులో అయితే పరమాత్మ రూపాన్ని చింతనతో చేస్తూ ఉన్నదో అక్కడ కూడా శాంతస్వరూపమైన ఆ పరమేశ్వరుడు ఆ ముందుగా రావటం చూసి ఇంకా ఆనందానికి లోబడింది. సా సద్యావ సమః వక్ష్యే కిం కథం స్తోతిమీవాహరం ఇతి చింతాపరా భూత్వా న్యాయమీలియత చక్షుషి. ఆ పరమేశ్వరుని ఎప్పుడైతే ముందుగా చూసిందో అక్కడ చూసేసరికి ఇంకా ఆయన స్తుతి చేయటం మొదలుపెట్టింది. అంటే ఏ మనస్సులో అయితే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని, పైగా ఇక్కడ ఆవిడ చేసిన పాపమే కాకుండా మళ్ళీ ఒకటి స్థాపించాలని చేసిందంటే పుట్టిన వెంటనే ఎవరికి ఇట్లాంటి కోరికలు వికారాలమయమైనవి ఉండకూడదు అని. ఆ సంధ్య ఏదైతే అంత అనన్యమైన భక్తిపూర్వకంగా ఆయన్ని ఆరాధించిందో ఇప్పుడు ఆయన దర్శన భాగ్యం లభించటంతో ఇంకా ఆనందంతో అక్కడ ఆవిడ మళ్ళీ ఆ నేత్రాలన్నవి మూసుకుని ఆ పరమాత్మను స్తుతిస్తుంది. నిమీలితాక్షయస్తస్యాస్తు ప్రవిశ్య హృదయం హరః దివ్యం జ్ఞానం దదో తస్యై వాచం దివ్యేయ చక్షుషి. ఇక్కడ వాచం దివ్యేచ చక్షుషి, ఆ కళ్ళు ఎప్పుడైతే మూసుకుని ఉందో సంధ్య హృదయంలో కూడా అదే రూపం. అంటే ఇక్కడ బాహ్యానికి అదే కనిపిస్తుంది, ఆ హృదయంలో కూడా అదే కనిపిస్తుంది. ఎందుకు? త్రికరణ శుద్ధిగా అంత దీర్ఘకాలం కూడా ఆ పరమాత్మనే ధ్యానిస్తూ చేసింది కాబట్టి భక్తితో. ఈ కారణంగా ఏమైంది, ఇప్పుడు ఆయన స్థుతి చేయాలన్నా సరే ఆవిడకి స్థుతులు రావు. ఈ స్థుతులు రాని కారణంగా ఆవిడ ఏమని స్థుతిస్తుంది? అందుకుని ఇక్కడ ఆ స్వరూపాన్ని చూస్తూ ఉన్నది. ఆ భగవంతుణ్ణి నేను ఎలా కొలవాలి, ఎలా స్థుతించాలి, నేను ఎలా చెయ్యగలను అన్న భావన వచ్చింది. ఒక్కసారిగా ఆవిడ కళ్ళలా మూసుకోగానే ఈ భావన రాగానే ఆవిడ ఆలోచనలో పడింది. ఆలోచనతో ఎప్పుడైతే ఈ కళ్ళు మూసుకుందో అప్పుడు పరమాత్మ ఒక్క హృదయంలో అక్కడ ఉన్నాడు కాబట్టి ఆవిడకి వెంటనే దివ్య జ్ఞానం కూడా లభించింది. ఆ దివ్య జ్ఞానం లభించటం ద్వారా
ఆవిడ దివ్యమైన వారితో అక్కడ మళ్ళీ దివ్య చక్షువులు కూడా ప్రసాదించాడు. ఎలా అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా ఆ విరాట రూపం ఏదైతే చూస్తాను చూస్తాను అన్నాడు, కానీ అక్కడ చూడటానికి ఆయనకి ఆ తేజస్సుకి ఏమీ కనపట్టలేదు. అప్పుడు చూడగలిగిన నేత్రాన్ని కూడా ఇచ్చాడు. అలాగే ఇక్కడ దివ్య జ్ఞానాన్ని, దివ్యమైన వాణిని, దివ్యమైన చక్షువులు అంటే ఏ రూపాన్ని చూడాలో ఆ రూపాన్ని చూడగలిగే చక్షువుల్ని, అలాగే ఆ జ్ఞానాన్ని, ఆ కంఠాన్ని అంటే అక్కడ మళ్ళీ ఆ భావనాయుక్తంగా జ్ఞాన కారణంగా ఇప్పుడు స్థుతి చెయ్యగలిగే స్థితిలో ఉన్నది సంధ్య. దివ్య జ్ఞానం దివ్య చక్షుర్దివ్యాం వాచమావాపస ప్రత్యక్షం వీక్షం దుర్గేషాం తుష్టావా జగతాం పతిం. ఈ ప్రకారంగా ఆ దివ్యమైన జ్ఞానము, దివ్యమైన కన్నులు, అలాగే దివ్యమైన వాక్కు ప్రాప్తించిన సంధ్య జగత్పతి జగత్తుకి మూలమైన ఆ పరమేశ్వరుని, దుర్గకే ఈశ్వరుని, దుర్గేశ దుర్గతుల్ని తొలగించేవాడు ప్రత్యక్షంగా ఆయన్ని చూస్తూ ఆయన్ని స్తుతి చేయటం మొదలుపెట్టింది సంధ్య. సంధ్యో ఉవాచ నిరాకారం జ్ఞానగమ్యం పరమం యన్నేవ స్థూలం నాపి సూక్ష్మం నాచోచ్చమం అంతిశ్చంత్యం యోగిభిస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్తే నమోస్తుతు. నిరాకారం జ్ఞానగమ్యం నిరాకారం జ్ఞానగమ్యం పరమం యన్నేవ స్థూలం నాపి సూక్ష్మం నచోచ్చమం అంతిశ్చింత్యం యోగిభిస్తస్య రూపం తస్మై తుభ్యం లోకకర్త్రే నమోస్తు. ఇలా సంధ్య ఎప్పుడైతే ఇక్కడ ఏ రూపమైతే నిరాకార అంటే ఆకారానికి అతీతంగా ఉన్నవాడు, అన్ని ఆకారాలకి మూలమైన వాడు పరమాత్మ, పైగా జ్ఞానానికి మూలం పరమాత్మ. జ్ఞానం ద్వారా దేన్ని పొందుతున్నావు? మళ్ళీ ఆ పరమాత్మని. అలాగే అంటే ఇక్కడ ఆకార రహితంగా ఉన్నవాడు, పరమ జ్ఞాన గమ్యంగా ఉన్నవాడు, స్థూలంగా ఉన్నది తానే, సూక్ష్మము స్థూలానికి అతీతంగా ఉన్నది తానే. అలాగే అందరికన్నా పొడుగ్గా ఉన్నవాడు, యోగి జనులు వాళ్ళ హృదయంలో నిత్యము నిరంతరము ఆరాధింపబడుతున్నవాడు ఆ పరమాత్మే. లోక స్రష్ట అంటే సృష్టించినవాడు పరమాత్మ. అలాగే అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞానగమ్యం స్వప్రకాశం అవికారం క్యాద్వా ప్రఖ్యం ద్వాంతర్మాఘత్ పరస్తాద్రూపం యస్య త్వాం నమామి ప్రసన్నం. ఏ రూపమైతే సర్వస్వరూపాలకి కారణము, అలాగే శాంతంగా ఉంటాడు, నిర్మలంగా ఉంటాడు, నిర్వికార జ్ఞానంగా అన్నిటికీ పరమంగా ఉన్నవాడు, పైగా స్వయం ప్రకాశుడు, అన్నిటికీ ప్రకాశానికి మూలమైనవాడు, ప్రకాశ రూపంలో ఉన్నది కూడా ఆ పరమాత్మయే. నిత్య శాంత స్వరూపము, అందుకే సచ్చిత్తానంద రూపము అంటారు. జ్ఞానానికి గమ్యమైన వాడు, ప్రకాశంగా ఎప్పుడూ వ్యాపించి ఉన్నవాడు, వికారాలు లేనివాడు, ఆకాశ మార్గంలాగా ఎప్పుడూ వ్యాపించి ఉన్నాడు, నిర్గుణుడు, గుణాతీత, సర్వాతీత, రూపాతీత అంటాం అని చెప్పబడేవాడు. అజ్ఞానమన్న అంధకారానికి అతీతమైన రూపం కలిగినవాడు, నిత్య ప్రసన్నుడైన పరమాత్మకి నీకు నేను నమస్కరిస్తున్నాను అని. ఏకం శుద్ధం దీప్యమానం వినాజం చిదానందం సహజం చావికారి నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీధం రూపమస్మి నమస్తే. అంటే అద్వితీయమైన రూపం, ఏకరూపుడు అంటే ఉన్నది నువ్వు ఒక్కడవే, నీదే శాశ్వతమైనది, అనేక రూపాలకి కారణమైన వాడివి నువ్వు. అయితే నువ్వు ఎలా ఉంటావు? అద్వితీయంగా ఉంటావు, పరమశుద్ధ స్వరూపము, దేదీప్యమానంగా ఉంటావు, మాయారహితంగా ఉన్నావు, అలాగే సహజమైన స్థితిలో ఎప్పుడూ ఉంటావు. మాయాతీతంగా ఉన్న నువ్వు, సచ్చిత్ ఆనందమయుడువైన నువ్వు, సహజమైన నిర్వీకారుడివి, నిత్య ఆనందమయుడివి, సత్యస్వరూపుడివి, ఐశ్వర్యాలకి అన్నిటికీ మూలమైన వాడివి, సంపదల్ని ప్రసాదించేవాడివైన ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. విద్యాకారోద్భావనీయం ప్రభిన్నం సత్వచ్చద్ధం ధ్యాయామాత్మా స్వరూపం సారం పారం పావనానాం పవిత్రం తస్మై రూపం యస్య చైవం నమస్తే. అంటే
ఆ జ్ఞాన రూపం చేతనే ఆ స్వామి స్వరూపాన్ని నువ్వు తెలుసుకోగలవు, భావన చెయ్యగలవు. జ్ఞానం లేకపోతే అది అసాధ్యము. అందుకే ఈ జగత్తు సర్వదా అన్నిటికీ భిన్నంగా ఉన్నవాడివి, పైగా వీటన్నిటిలో ఉండటానికి కారణమైన వాడివి, నిత్యము ఉంటున్నవాడివి. ధ్యానం ద్వారానే, అందుకే ధ్యానయోగ్యుడు అంటారు. ఆత్మస్వరూపంగా ఉన్నావు, అన్నిటికీ సారభూతంగా ఉన్నావు. ఈ సర్వుల్ని ఈ సంసార సాగరం ఒక అవలి తీరానికి కూడా చేర్చగలిగిన వాడివి నువ్వే. పవిత్రమైన వస్తువులో పరమ పవిత్రుడైన వాడివి నువ్వు. ఈ పవిత్రమైన వాటికి ఉండటానికి కూడా కారణమైన వాడు. ధ్యేయస్వరు అన్నీ ఇవ్వగలిగిన వాడివి నువ్వే. ఆత్మస్వరూపంగా అన్నిటా ఉన్నది నువ్వు, పైగా అన్నిటిలో ఉన్నది. భవసాగరాన్ని తరించాలంటే నీ ఆ పరమాత్మ అన్న నామను ఆధారం చేసుకోవాలి. ఆ పవిత్రతకే పవిత్రత చేకూర్చేవాడివి నువ్వు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. యత్వాకారం శుద్ధరూపం మనోజ్ఞం రత్నకల్పం స్వచ్ఛకర్పూరగౌరం ఇష్టాభీతి శూలముండం దధానం హస్తేర్నమో యోగ్యయుక్తాయ తుభ్యం. ఈ పరమాత్మ యొక్క రూపము ఎప్పుడూ కూడా పరిశుద్ధమైనది, మనోహరమైనది, రత్నమయమైన ఆభూషణాలతో విభూషితుడిగా ఎప్పుడూ ఉంటాడు. స్వచ్ఛమైన కర్పూరాలతో సమానంగా అక్కడ ఆ వర్ణంలో ఉంటాడు, ఆ రంగుతో ఉంటాడు, శోభాయమానంగా ఉంటాడు. అలాగే తన హస్తాలో ఎప్పుడూ కూడా వర అభయ శూల కపాలాలు ధరించి ఉన్నాడు. దివ్యుడు, చిన్మయుడు, సగుణుడు, సాకార విగ్రహంతో శోభాయమానంగా యోగయుక్తుడైన ఆ పరమాత్మ అయిన పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. గగనం భూతిశ్చైవ సలీలం జ్యోతిరేవ చ పునః కాలశ్చ రూపాణి యస్య తుభ్యం నమోస్తుతే. ఎలా అయితే మనకి పంచభూతాలు, ఆకాశం, పృథివీ, అలాగే దిశలు, ఏవైతే దశ దిశలు ఉన్నాయి, అలాగే ఈ పంచభూతాలు అంటే ఆకాశం నువ్వే, భూమి నువ్వే, నీరు నువ్వే, నిప్పు నువ్వే, అలాగే వాయువు నువ్వే, అన్ని దిక్కులు నువ్వే, కాలానికి స్వరూపమే నువ్వు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. ప్రధాన పురుషో యస్య కాయత్వేన వినిర్గతో తస్మాదవ్యక్త రూపాయ శంకరాయ నమో నమః. నీ నుంచే ప్రకృతి పురుషుడైన ఆ శరీర రూపం నుంచి అన్నీ అక్కడి నుంచే ప్రకటించబడ్డాయి. అందుకే ఇక్కడ నువ్వే రెండుగా ఉన్నావు. నీ శరీరం నుంచే ఈ రెండు వచ్చాయి, ఉత్పత్తికి మూలమైన అవ్యక్తంగా ఉంటూ ఆ అవ్యక్తం నుంచి వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ మళ్ళీ ఈ వ్యక్తమైనవన్నీ కూడా మళ్ళీ అవ్యక్తంలోకి లీనమైపోతున్నాయి. అందుకని మూలం నువ్వు, ప్రధానమైన వాడివి నువ్వు, అవ్యక్తంగా ఎప్పుడూ ఉంటూనే ఉన్నావు. అటువంటివి నీకు నేను నమస్కరిస్తున్నాను. యో బ్రహ్మ కురుతే సృష్టిం యో విష్ణు కురుతే స్థితం సంహరిష్యతి యో రుద్రస్తస్మై తుభ్యం నమో నమః. బ్రహ్మ రూపంలో ఈ జగత్తుకి సృష్టికర్తగా ఉన్నది నువ్వు, విష్ణు రూపంలో ఉండి పోషణ చేస్తున్నవాడివి నువ్వు, అలాగే రుద్ర రూపంలో ఉండి సంహారం చేస్తున్నది నువ్వే. అటువంటి నీకు నేను మళ్ళీ మళ్ళీ పదే పదే నమస్కరిస్తున్నాను. నమో నమః కారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిధాయ సమస్తలోకాంతర భూతిధాయ ప్రకాశరూపాయ పరాత్పరాయ. అంటే ప్రతి ఒక్క కారణానికి కారణమైన వాడివి నువ్వు. ఈ జగత్తుని సృష్టించే రూపంలో ఎలా అయితే ఆ బ్రహ్మ రూపంలో, విష్ణు రూపంలో అని చెప్పారో, దివ్యమైన జ్ఞానానికి మూలం నువ్వు. అన్నిటికీ కారణమైన ఒక కారణానికే కారణాన్ని నువ్వు. అలాగే దివ్యమైన అమృత స్వరూపము, జ్ఞాన యొక్క సంపత్తిని కూడా ఇచ్చేది నువ్వు. ఎలా అయితే అరిమాది అష్టసిద్ధుల నిమ గరిమ లగిమ ఈషిత్వ వశిత్వ ప్రాకామ్య, ఇవన్నీ కూడా ఈ సిద్ధులు కూడా ప్రసాదించేవాడు. అందుకే అన్ని లోకాలకి, సమస్త లోకాలకి కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడివి, ప్రకాశ స్వరూపంగా అన్నిటికీ పరమంగా ఉంటున్నవాడివి. అటువంటివి నీకు నేను నమస్కరిస్తున్నాను. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండలో 6 చాప్టర్లో 20 శ్లోక సంపూర్ణం.